వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. కోరికని జయించడమే మనిషి జీవన లక్ష్యం, గమ్యం అని మహాత్ములు పెద్దలు చెప్తూ ఉంటారు. మరి కోరికకి జీవితంలో ఎటువంటి స్థానం ఉంది వర్మ గారితో మాట్లాడదాం. రామ్గోపాల్ వర్మ గారు, మోక్షం అనగానే మీకేం గుర్తొస్తుంది? పాయింట్ అంటే మోక్షం అనే దానికి ఐ డోంట్ థింక్ ఎనీబడి నోస్ ద మీనింగ్. అంటే అంటారు ఏంటి మోక్షం వస్తుంది అని ఒక మాట. అంటే మనకు తెలియంది ఏదో ఒక స్థితి, ఒక సిచ్యువేషన్, ఒక స్టేటస్లోకి మనం వెళ్తాం. అంటే ఇక్కడ బతికినన్నాళ్ళు ఏదో ఈ బాధలు భయంతో ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఇవన్నిటిని వదిలించుకొని లేకపోతే వెళ్ళిపోయో ఇది చేసి మనం మోక్ష స్థితికి వస్తాం అనేది పాయింట్. నాకు అర్లియస్ట్ మెమరీ మోక్షం అంటే మంచి పనులు చేస్తే నీకు మోక్షం వస్తుంది. అంటే మోక్షం అంటే ఏంటి? ఒక స్వర్గానికి వెళ్తామా, దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్తాం అనేది మోక్షం అయితే, ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు మన శరీరాన్ని మనం ఇక్కడ వదిలేసాం, మన ఆత్మ మీద వెళ్తుంది. ఆత్మ అంటే ఏంటి? మన ఆలోచనలు వెళ్తున్నాయా, మన భావాలు వెళ్తున్నాయా, లేకపోతే ఆత్మ అనేది మనకి డెఫినేటివ్ మీనింగ్, అది వర్డ్ వాడతాం కానీ ఎవరికి తెలియదు దాని మీనింగ్ ఏంటనేది. సో ఒకవేళ అది వెళ్తుంది అంటే వెళ్ళి ఆకాశంలో ఎగిరి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? దేవుడికి ఇంట్లో ఉంటే ఒక మూల కూర్చుంటుందా, లేకపోతే ఆ పాదాల దగ్గర చచ్చిపోయలేని చాలామంది మోక్ష పొందిన లక్షల మంది లాగా ఆ ఎలకల్లాగా చుట్టూ తిరుగుతూ ఉంటుందా? నాకు తెలీదు. అదొక పాయింట్. లేదు స్వర్గం అనుకున్నాను. స్వర్గంలో ఏముంది? రంభావరుసి మేనక ఉన్నారు. కానీ శరీరం లేకుండా రంభావరుసి మేనకతో ఏం చేస్తారు మీరు? సో అది కూడా నాకు క్లారిటీ లేదు. అప్పుడు అక్కడ మనం అమృతం ఉంటుంది, అమృతం తాగలేదు, శరీరం లేదు కాబట్టి. సో ఏ విధంగా చూసినా ఇలాగ దేవుడి దగ్గరకో స్వర్గానికి వెళ్ళే మోక్షం అనేది నాకు క్లారిటీ లేదు. సో ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్. అప్పుడు ఇక్కడే ఉండి మోక్షం అనేది ఉంటుందా, లేకపోతే బుద్ధుడు చెప్పినట్టు మన కోరికలు అనేది లేకపోతే ఒక నిర్వాణ స్థితికి వస్తాం? ఇలాంటి ఎలిమెంట్ మనం చూసినప్పుడు కోరిక అనేది లేకపోవడం కూడా కోరికే, అది కూడా ఒక వాంటింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ యాక్చువల్లీ సెల్ఫ్ డిఫీటింగ్ ఇట్స్ డెఫినేషన్. ఇంకోటి, కోరిక అనేది లేకపోతే బతకడం అనేది మీనింగ్ లేదు. మీరు బతుకుతున్నాం అనే ఫీలింగ్ వచ్చేదే మీరు ఒక దాన్ని డిజైర్ చేస్తున్నారు కాబట్టి. ఆ డిజైర్ అనేది లేకపోతే లైఫ్కి అనేది మీనింగ్ లేదు. సో దిస్ ఈజ్ మై బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ మోక్షం. డిజైర్ ఉండాలంటారా, ఉండకూడదంటారా? ఉండాలని అంటున్నారు. 100%. ఏ మోతాదులో ఉండడానికి ఏమన్నా లెవెల్స్ ఉంటాయా? చాలా ఎక్కువ మోతాదులో ఉండాలి, చాలా ఎక్కువ మోతాదు. ఎందుకంటే డిజైర్ అనేది మీకు ఫీలింగ్లో కూడా మళ్ళీ కక్కుర్తనం ఎందుకు? నాకు కోట్లు కావాలి, లేకపోతే నాకు ప్రపంచం అందుకని అందమైన అమ్మాయి కావాలి, లేకపోతే నాకు ఈ జాబ్ కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి అనేది మీరు ఎంత పెద్దగా కోరుకుని దానికోసం ట్రై చేయటం, దాంట్లో ఎంత మీరు అచీవ్ చేశారు అనేది మీ సక్సెస్ రేంజ్ ఉంటుంది. కానీ ఆ పాయింట్ ఏంటంటే కోరికకి, ఇప్పుడు విష్కి విల్లుకి తేడా ఉంటుంది. విల్ అనేది ఒక పట్టుదల, నాకు ఇది కావాలి. నాకు ఒక లీడర్ అనేవాడు ఎవడైనా సరే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా కోరుకోవాలి. నేను ఎమ్మెల్యే ఎవరైనా ఎందుకు కోరుకుంటున్నాడు? కానీ వాడికి కోరిక అదే. పాలిటిక్స్లో వెళ్ళే ప్రతి ఒక్కడికి కోరిక అనేది ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని ఉంటుంది. కానీ చెప్తే కొడతారు, లేకపోతే నవ్వుతారు అన్న భయంతో దాన్ని దాచిపెట్టి అంచెలంచెలుగా పెరగడానికి ట్రై చేస్తారు. ఆ డిజైర్ లేకపోతే సినిమాలో వచ్చిన ప్రతి ఒక్కడికి మహేష్ బాబు అవ్వాలని ఉంటుంది, లేకపోతే పవన్ కళ్యాణ్, ఒక యాక్టర్ అయిన వాడికి. అంతేగాని నేను అల్ల నరేష్ అవుతానో లేకపోతే ఇది అవుతున్నాను అనుకున్నాడు. ఆ తర్వాత వేరే రేంజెస్ వాళ్ళు ఉండొచ్చు యాక్టర్స్, వాళ్ళ కెపాసిటీస్, ఇది లక్కు, హిట్లు వాటిని బట్టి. మీకు అల్ల నరేష్ నచ్చరా? చాలా అంటే నేను గ్రేడెస్ట్ చెప్తాను, అల్ల నరేష్ చాలా ఇష్టం. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ టు ద టాప్ అని అంటున్నారు. సో మహేష్ 100 crores అయితే అల్ల నరేష్ 10 crores అవ్వచ్చు. ఐఎమ్ టెల్లింగ్ ద డిఫరెన్స్, అది నేను చెప్పేది. అలాగా టాప్ యాంగిల్ వ్యూ నుంచి చూసి కోరికనే జయించగలగడం మోక్షం ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు కోరికని జయించడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న నుంచి ఏం చేస్తున్నా, నాకు ఒక మంచి బిర్యానీ ఏదో ఉంది, అది తినాలని ఉంటుంది, అది జయించేసాను. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం లేదు, నేను అసలు అది ఉండకూడదు, అది జయించేసాను. తర్వాత సినిమా అది జయించేసాను. నాకు ఓడిక అంటే ఇష్టం, ఓడికని కూడా జయించేసాను. అన్నీ జయించేసినప్పుడు ఇప్పుడు ఏంటి, తినాలంటే చికెన్ బిర్యానీ లేదు, తినకూడదు ఎందుకంటే అది జీవి. తర్వాత ప్లాంట్ తినాలంటే అది ఇలాంటి ఈ బుద్ధిస్టిక్ ఆస్పెక్ట్ అన్నీ చేసి మొత్తం అన్నీ మనం చేయకూడదు అని ఏ స్టేట్కి వస్తాం? ఏమీ చేయకుండా కూర్చోాలి. అది డెత్ తోటి సమానం. అంటే కోరికని జయించడం అనేది ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ టు డై. ఎందుకంటే ఇంక మీరు బతికేందుకు దండగా కోరికలు లేకపోతే ఊరికి ఊపి పిలుస్తారా ఏంటి? దాని మీనింగ్ ఏంటి?
మరి ఆ స్టేట్ని అంతగా ఎంఫసైజ్ చేసి ఒక మనిషి జర్నీలో ఫస్ట్ నుంచి దాన్ని రుద్ది 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 ఎందుకు చెప్తారు? వాళ్ళకి ఎలాగో కోరికలు తీర్చే కెపాసిటీ లేదు. మనుషులందరికీ ఉండే కోరికలు ఈ ఎవరైతే గురువులు ఏదో ఉన్నారో కోరికలు తీర్చే కెపాసిటీ వాళ్ళకి లేదు కాబట్టి కోరికలు ఉండకూడదు అనే ఒక సూడో ఫిలాసఫీని ప్రవేశపెట్టారు. అది ఈజీ. నా కోరిక ఉంది, నాకు మెర్సిడీస్ కార్ కావాలి అంటే లేదురా, మెర్సిడీస్ కార్ అయితే కొనిచ్చే కెపాసిటీ లేదు. అసలు మెర్సిడీస్ కార్ ఉండాలని కోరిక ఉండటమే తప్ప కోరిక నీకు ఉండకూడదు అని చెప్తే వీడు కూడా నమ్మడానికి ఇష్టపడతాడు. ఇంకా ఉంటుంది కోరిక, బయట పెట్టాడు అంతే. అప్పుడు అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అందరిని ద్రాక్ష పళ్ళు పొలనకి చాలా దగ్గరలో ఉంటుంది ఆ ఫిలాసఫీ. అది కోరిక ఇమోషన్ అనేది మనని శాసించకూడదు, మనమే ఎమోషన్ని శాసించాలి అని నమ్మే వ్యక్తి మీరు. అవును. మరి కోరిక మనని శాసించవచ్చా, మనం కోరికను శాసించాలి? ఇప్పుడు కోరిక అనేది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది, నాకు కావాలి. దాని తర్వాత మీ తెలివితోనో మీ కేపబిలిటీతోనో మీరు దాని ఒక ప్రాక్టికాలిటీ తెలుసుకుంటారు. ఇది ఏ రూట్లో వెళ్ళాలా, ఎలా వెళ్తే మనకి దక్కడానికి ఛాన్స్ ఉంది అనేది మీ విల్ పవరు, మీ కేపబిలిటీ, మీ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేసేది పార్ట్లీ మీ ఇంటెలిజెన్స్, పార్ట్లీ మీకున్న స్ట్రెంగ్త్, అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎమోషన్ అనేది నా కోరికని ఇస్తుంది, ఆ ఎమోషన్ని నేను చెప్పిన 3 ఎలిమెంట్స్ కంట్రోల్ చేస్తాయి. కోరికలకి పరిధులు ఉండాలా ఉండకూడదా? ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు అయ్యే కెపాసిటీ అందరికీ ఉండదని మీరే చెప్పారు. ఫిజికల్ లిమిటేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి అది ఆపుకోవడం, తెలివితేటలతో ఆపుకోవడం కరెక్టా? లేకపోతే నో పర్స్యూ యువర్ డ్రీమ్ నో మ్యాటర్ హౌ దిస్ థింగ్ ఇట్ ఈస్ మేక్ ద ఇంపాసిబుల్, ఇలాంటి కోట్స్ చదువుతుంటాం మన ఫేస్బుక్లో. వాటికి స్కోప్ ఏమిటి ఇందులో, ఇలాంటి అంటే కోరికల్ని పర్సూ చేసే కార్యక్రమం? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనోజ్ వాజ్పేయి సత్య సినిమా అయిపోయిన తర్వాత ఒక స్క్రీన్ అవార్డ్స్ లాంటి ఫంక్షన్లో షారూఖ్, సల్మాన్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు స్టేజ్ మీద. బెస్ట్ యాక్టర్ అని ఇలా అన్నీ చేస్తూ ఉంటే అందరూ బిక్కు మాత్రమే నడుస్తున్నారు. అసలు బిక్కు మాత్రే నామినేషనే లేదు అక్కడ, ఈ జస్ట్ హ్యాపెన్ టు బి దేర్. మనోజ్ ఏమనుకున్నాడంటే అసలు మొత్తం దేశం అంతా షారూఖ్, సల్మాన్ కన్నా నేను పెద్దసారి అయిపోయాను తను ఫీల్ అయ్యాడు. సో నేను మనోజ్కి ఏం చెప్పానంటే, మనోజ్ నీ క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నాడు, నీ పేరుతో పిలవట్లా. షారూఖ్ ఖాన్ 25 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు, ఎవరికి ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ పేరు ఏంటో తెలియదు. సో ఆ స్టార్డమ్కి ఒక సినిమా హిట్ అయినప్పుడు క్యారెక్టర్కి వచ్చిన పేరుకి కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పాను నేను. నువ్వు అలా కన్ఫ్యూజ్ అయ్యి నువ్వు సోలో హీరో సినిమాలు చేస్తే సత్య లాంటి సినిమా నేను తీయలేను, బిక్కుమాత్రి లాంటి రోల్ నీకు మళ్ళీ రాదు. అప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక హార్డ్ హిట్టింగ్ క్యారెక్టర్స్ అలాంటివి చేస్తే నీకు బెటరు. సోలో హీరో చేసావంటే మాత్రం మొత్తం బర్డెన్ నీ మీద వచ్చి యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ అని చెప్పా. ఒక ఇది తను ఎవరితోనో ఏం చెప్పాడంటే, నా సక్సెస్ చూసి రాము కూడా జెలసీ ఫీల్ అవుతున్నాడని చెప్పాడు. ఎందుకు? తన దృష్టిలో ఆల్రెడీ ఆడియన్స్ అందరూ 1000 మంది బిక్కు మాత్రమే అరుస్తున్నారు. ఎవడో వచ్చి 40 లక్షలు ఇస్తున్నాడు, ఇంకోటి ఎవడో వచ్చి 50 లక్షలు ఇస్తున్నాడు. వాళ్ళకన్నా వీడికి ఎక్కువ తెలుసా రాముకి? కరెక్టే అది. సో ఫైనల్గా 4-5 సోలో ఫిల్మ్స్ చేసి అదంతా పోగొట్టుకున్నాడు. నియర్లీ ఇట్ టుక్ హిమ్ సమ్ 10 years టు కమ్ బ్యాక్ అగైన్. అప్పుడు ఎవరో మీరు భలే చెప్పారండి అన్నాడు. ఎవరో నా ఫ్రెండ్ కూడా అప్పుడు ఉన్నాడు. చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టే జరిగింది రాము అని. చెప్పినట్టు జరగడం కాదు, అలాంటి నేను రోజుకి 10 మంది చెప్తా, అందులో 9 ఫెయిల్ అవుతాయి. నేను రితిక్ రోషన్ స్టార్ అవ్వడం అనుకున్నా, మోహిత్ అని నేను ఇంట్రడ్యూస్ చేసే వాడు స్టార్ అవుతాడు అనుకున్నా. సో నేను ఎవరిని ఒకవేళ సపోజ్ మనోజ్కి చెప్పిన తర్వాత మనోజ్ ఏదో పూలర్ కాంటేలాగా అజయ్ దేవగన్లో ఒక సినిమా వచ్చి ఇంకోటి వచ్చి 2-3 సూపర్ హిట్లు అయిపోయింది అనుకున్నాం. ఒక నిమిషం అజయ్ దేవగన్ కూడా చండాలం కూడా అనుకునేవారు అందరూ పూలర్ కాంటే ముందు. అలాంటి 2 వచ్చి సూపర్ హిట్ అయిపోతే ఏమయ్యేది? అప్పుడు మనోజ్ వాజ్పేయి కూర్చీలో ఉండేవాడు. మీరు ఇంటర్వ్యూ చేస్తామంటే స్వప్న రాము ఏం చెప్పాడు తెలుసా నాకు, నీకు స్టార్ అంత సీన్ లేదని చెప్పాడు ఆ రోజు అని చెప్పాడు ఇక్కడ. అది కరెక్టే. సో బేసిక్లీ మీ అబ్జర్వేషన్కి ప్రాక్టికల్ అప్లికేషన్కి రిజల్ట్కి ఎప్పుడు ఏమాత్రం పొంతన ఉండదు. దే వర్క్ ఆన్ థియరీ ఆఫ్ కేవ్స్, నోబడీ కెన్ కంట్రోల్ దట్. కానీ మీ అబ్జర్వేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని మీద బేస్ చేసి మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ తీసుకోకపోతే యూ కాంట్ గో ఫార్వర్డ్. ఏదోటి యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. కమింగ్ బ్యాక్ టు దిస్, అండ్ ఐ థింక్ ఇట్ స్లైట్లీ డైవర్టింగ్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ మోక్షం. అంటే అఫ్ కోర్స్ కోరిక ఉండకపోవటం మోక్షం అనేప్పుడు మనం కోరిక మీదకి వస్తాం. మోక్షం అనేది యాక్చువల్ పాయింట్ ఒక ఏ అయితే మనకి బాధలు ఇలాంటివి ఉన్నాయో వాటిని అన్నీ వదిలేసి మనం ఒక స్టేట్ ఆఫ్ బ్లిస్లోకి వెళ్ళిపోతున్నాం.
ఏమాత్రం మనకు అసలు కమ్యూనికేషన్ కానీ ఒక ప్రాబ్లం కానీ ఒక వర్రీ కానీ ఏమీ లేకుండా ఉండే స్టేట్ అనేదే మోక్షం అయితే నేను చెప్పినట్టు దట్ ఈస్ డెత్ ఫర్ మీ. ఓన్లీ డెత్ కెన్ హ్యావ్ దట్. అది కూడా మనకు తెలిసి డెత్ తర్వాత ఇంకా ఎన్నో బాధలు ఉండొచ్చు, మనకు తెలియదు. మనం చచ్చి వెళ్ళే వరకు తెలియదు కాబట్టి వీ కాంట్ స్పెక్యులేట్. మోక్షం తర్వాత ఏమొస్తుందనే స్థితికి చాలా మంది పెద్దలు విజ్ఞులు పుస్తకాల్లో రాసిన చదివిన దట్ దేర్ ఇస్ అ వరల్డ్ బియాండ్ అంటారు కాబట్టి దట్ సీమ్స్ ఎంటైసింగ్ అండ్ హెన్స్ పీపుల్ పర్స్యూ మోక్ష. See, nobody pursues moksha because ఒక saying ఉంది, ఎవ్రీబడి వాంట్స్ టు గో టు హెవెన్, నోబడి వాంట్స్ టు డై. ఇప్పుడు 2 పాయింట్స్. చచ్చిపోవడానికి ఎందుకు భయపడతారు ఎవరైనా? నరకానికి వెళ్తానని భయపడుతున్నారా? ఆ షడ్రోడు నేను అక్కడ నన్ను వాయించేస్తారు, అక్కడ వేయించేస్తారు, నూనెలో ఎముడు కొరడాలతో కొడతాడని భయపడుతున్నారా? ఒకవేళ వాడు నిజంగా మంచోడు అని నమ్మితే స్వర్గంలో బెటర్ లైఫ్ ఉందంటే ఇప్పుడే చచ్చిపోవచ్చు కదా. ఎందుకు వెయిటింగ్? అసలు ముసలోడు అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? మోక్షం అనే కాన్సెప్ట్ మీరు నమ్మితే మీరు ఇప్పుడు ఉన్న టైంలో మీకన్నా బెటర్ లైఫ్ చచ్చిపోయిన తర్వాత వస్తుందని అప్పుడు ఎందుకు ఇంకా బతికొన్నావు అని అడుగుతున్నా. లాజికల్. అది సౌండ్ అంతే మోక్షం. మీరు 100 మందిని పిలిచి అడగండి మోక్షం అంటే ఏంటంటే నోబడీ కెన్ ఆన్సర్. ఎందుకంటే ఇలాంటి వర్డ్స్ ఈ బాబాలు గురువులు ఇలాంటి వీళ్ళు ఇన్వెంట్ చేసి ఒక క్లియర్గా అర్థం అవ్వని దాంట్లోంచి ఒకళ్ళకొకళ్ళు ఏదో సౌండ్ ఇచ్చి ఆడికి తెలిసి ఉంటుందని మీకు తెలిసి ఉంటుందని నాకు తెలిసి ఉంటుందని మీరు ఒకళ్ళు ఊహించుకుని అనుకోవటానికి సృష్టించిన వర్డ్ అది. ఇక్కడే ఉండి మోక్షం పొందడం అనేది మీరు అనేది ఇట్స్ లైక్ ఈక్వల్ టు డెడ్ అంటే డెడ్ అంతే అంటారు. బికాస్ ఇఫ్ యు ఆర్ నాట్ డిజైరింగ్ ఎనీథింగ్ వై డు యు వాంట్ టు లివ్? సో అది అర్థమైంది. సో వన్ హ్యాస్ టు డిజైర్ దట్ వీ హావ్ అగ్రీడ్ అపాన్. టు వాట్ ఎక్స్టెంట్ కెన్ వన్ డేర్ టు డిజైర్ అండ్ వేర్ డస్ ఇంటెలిజెన్స్ కమ్ in steering this desire? Because why we need to talk about desire is desire is like night and moksham is like day, because lack of light is night. If you are agreeing on the definition of moksha, which I am not sure, but korika లేకపోవటం కోరికల్ని జయించడం అనేది మోక్ష స్థితి అని మీరు డెఫినేషన్ చెప్తే అదే డెఫినేషన్ అందరూ అనుకుంటారు లేదా? నాకు ఐఎమ్ లిటిల్ అన్షూర్ అబౌట్ దట్. కోరికల్ని జయించడం, కోరికని జయించడం లేకపోవడమే కదా. కాదు, కోరికని జయించడం అంటే మీరు కోరికని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు స్టీర్ చేసి అవి మీ కంట్రోల్లో ఉంటాయి. జస్ట్ లైక్ మీకు ఎమోషన్స్ ఉన్నాయి కానీ మీరు ఎమోషన్స్ని డామినేట్ చేయండి. దట్స్ నాట్ ట్రూ. సీ బుద్ధాస్ థియరీ ఆఫ్ డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో. కంట్రోలింగ్ డిజైర్ అని ఎప్పుడు చెప్పలా. మీకున్న అన్ని బాధలకి కారణం మీ కోరిక. దట్ ఈస్ ద బేస్ ఆఫ్ బుద్ధాస్ ఫిలాసఫీ. మీకు ఇది కావాలా, నాకు రాజ్యం కావాలి, లేకపోతే నాకు డబ్బులు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి. అవి మీకు లేనప్పుడు, మీరు పొందలేనప్పుడు మీకు అవి వస్తాయి. ఇందాక నేను చెప్పినాన్ని ఎప్పుడైతే మీరు అది కోరుకోవట్లేదో మీకు అది రావడానికి ఛాన్సే లేదు. దట్ ఈస్ యాక్చువల్లీ ద పాయింట్. డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో. సో కోరుకుని డిసప్పాయింట్ అవ్వడం బెటర్ అంటారా? ఎందుకంటే దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. నాకు ఇప్పుడు మీరు బతుకున్నాను మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు ఒకటేదో బాధపడ్డారు, దాని నుంచి ఏదో టర్న్ అయ్యి మళ్ళీ సంతోషపడ్డారు, దాని నుంచి ఇంకోటి ఏదో ఫీల్ ఈ కైండ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ఫీలింగ్స్ ఇస్ వాట్ విచ్ మేక్స్ యూ ఫీల్ అలైవ్ అంతే మొత్తం. ఎప్పుడైతే అది లేదో, మీరు దేన్ని కోరుకోవాలనుకోవట్లేదో, దట్ ఈస్ ఈక్వల్ టు డెత్. మరి స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఐ హర్డ్ అబౌట్ దిస్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే వీ కమ్ బ్యాక్ టు కోరిక ఇస్ కనెక్టెడ్ టు మోక్షం. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఫ్యామిలీలో ఏమనుకుంటారు? నా పిల్లలు బాగా చదవాలి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి. లేదా మా గ్రాండ్ ఫాదరు హీ వాంటెడ్ మీ టు బికమ్ ఎన్ ఇంజనీర్. ఎందుకంటే నేను నాకు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే నేను కాంట్రాక్టర్ అవ్వాలని నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేవారు. కాంట్రాక్టర్లు ఇంజనీర్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, అందుకని ఇంజనీరింగ్ వచ్చినట్టు కాంట్రాక్ట్ చేస్తే నా మనోడు ఇంకా సంపాదించేస్తాడు ఆయన ఫీలింగ్. అదే ఆయన కోరిక. సో ఆయన తీర్చుకోలేని ఒక కోరిక, ఆయనకి టూ లేట్ అయిన కోరిక ఒకటి, తన మనోళ్ళలోనూ కొడుకులోనూ ఇలాంటి రకరకాల వాళ్ళు చూడటానికి ట్రై చేస్తారు. అవును. సో నా ఫ్యామిలీ తర్వాత నా కంపెనీ ఆ కంపెనీ కన్నా ఎక్కువ అయిపోవాలి. ఇలాంటి మోటివేషన్తోనే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ పనులు ఉంటారు వేరియస్ డిగ్రీస్లో. దట్ ఈస్ వాట్ విచ్ ఈస్ మేకింగ్ ద హోల్ వరల్డ్ రన్. సో ఎప్పుడైతే డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో మీరు ప్రిన్సిపల్లో పెట్టి అందరికీ మోక్షమే కావాలి అంటే ఆ రోజు ప్రపంచం మొత్తం నిజమైపోతుంది, ఉట్టి జంతువులు ఉంటాయి. మీ జీవితంలో కోరిక ఏ పాత్ర పోషిస్తుంది? అదే ఉండింది నా జీవితంలో ఉండేది కోరిక. Desire. Yeah. That's what drives you every day. Of course. Desire for happiness. Yeah. Happiness and me wanting to experience something. I am experiencing life every moment in whichever capacity. So what could be the root cause? Yeah. Desire is the root cause of sorrow andani. Is it that
హే యు నో వాట్ యు మే గో ఆన్ దట్ రోడ్ విల్ గెట్ డిసప్పాయింటెడ్, నీకు దొరకదు నువ్వు కావాల్సింది. ఆ డిసప్పాయింట్ అవ్వకుండా నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో పెట్టుకుని అసలు కోరుకోవడం మానే అదే అయి ఉంటుందా? అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అదే మీరు ఏదైతే కోరుకుంటున్నదో కోరుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొని వీడు కూడా వినటానికి ఆనందంగా ఉంటుంది వీడికి, ఎందుకంటే అక్కడ దొరకట్లేదు కాబట్టి. ఇప్పుడు ఫిలాసఫీ అనేది ఎనీ ఫిలాసఫీ ఈజ్ ద వెపన్ ఆఫ్ ది ఇన్కాంపిటెంట్. అసమర్థతులకి ఎక్కువ ఉంటుంది ఫిలాసఫీ యాక్చువల్. ఎందుకంటే సూపర్ మ్యాన్కి ఫిలాసఫీ అవసరం లేదు. సూపర్ మ్యాన్ ఏం కోరుకుంటే వాడికి వచ్చేస్తుంది. వాడికి బలం ఉంది, వాడు ఎగిరేసాడు, తీసాడు, గంతులు వేసాడు, ఇది చేసాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అప్పుడు ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పాలు తీసుకోవాల్సి కడగా చేయి జారి కింద పడింది, పాలన్నీ ఒలిపోయి అమ్మ పాలన్నీ వేస్ట్ అయిపోయినాయి అనేది ఒక విధమైన థాట్. పాల్లో 80% వాటర్ ఉంటుంది, 20% కదా మిల్క్. 80% వాటర్ పోయినంత మాత్రం నేను బాధపడాలా అని ఒకటే. ఆ పాలు కూడా యాక్చువల్గా మన హెల్త్కి అంత మంచిది కాదు, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, దాని బదులు ఏదైతే చేస్తే అది బెటర్ అని. ఇది ఒక ఫిలాసఫర్ ఆలోచిస్తాడు కదా వాళ్ళ డిగ్రీస్లో. కానీ మీరు ఇంకో లీటర్ పాలు కొనడానికి డబ్బులు ఉంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. సో పవర్ ఉన్నవాడికి ఫిలాసఫీ అవసరం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ కోరికలు పొందగలిగే శక్తి ఉన్నవాడు ఎవరికి బుద్ధుడి ఫిలాసఫీ ఎక్కదు. శక్తి పొందలేని శక్తి అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు, దొరకట్లేదు. గబుక్కుని నాకు ధీరుభాయ్ ముఖేష్ అంబానీ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు కోరికలు వదిలేయాలి, డబ్బు అని ఉండకూడదు అంటే ఎవడే ఉండవు. వాడికి ఆల్రెడీ చాలా డబ్బులు పోయి ఉండి నాకు సీన్ లేదురా అని అర్థం అవుతున్నప్పుడు ఈ ఫిలాసఫీ బాగా ఎక్కుతుంది. ఫిలాసఫీలు చాలా వరకు డిజైర్ గురించి మాట్లాడతాను కాబట్టి ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద అంటారు. కరెక్ట్. అసలు ఎక్కడి నుంచి వస్తుంది దాని? ఎన్ని కన్సలేషన్ ఫిలాసఫీస్, ఐ కాల్ దెమ్ కన్సలేషన్ ఫిలాసఫీ, ఓదార్పు ఫిలాసఫీ మేడం. అంటే ఒక పెట్టి ఏడవరాని నా భుజం మీద తలపెట్టి ఏడు అనే థాట్ నుంచి వస్తాయని. ఓకే, సో డిజైర్ని సరే ఒక టూల్గా ఎలా వాడుకోవాలి లైఫ్లో? Desire అనేది మెకానిజం. ఇట్ ఈస్ అ మెకానిజం. Desire is the root cause of progress in life. Desire is root cause of sorrow and దానికి ఆపోజిషన్ థింగ్. బికాస్ ఆఫ్ డిజైర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. పొద్దున్న మీరు లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమన్నా చేస్తున్నారంటే కేవలం కోరిక మూలం చేస్తున్నారు. ఆ కోరిక అనేది మీరు ఎంతో పెద్ద అయిపోవచ్చు, లేకపోతే మంచి టిఫిన్ తిందాం, మనం భోజనం చికెన్ బిర్యానీ తిందాం అనవచ్చు, లేకపోతే మీరు ఎక్కడికో వెళ్ళాలి ఒక సినిమా చూడాలని అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి ఏదో అక్కడ పగలు ఏదో ఎనీథింగ్ యూ వాంట్ టు డూ దట్ డే విల్ కమ్ అండర్ ద హెడింగ్ ఆఫ్ కోరిక. అండ్ దట్ ఈస్ వాట్ విచ్ ఈస్ రన్నింగ్ యువర్ డే, రన్నింగ్ యువర్ మంత్, రన్నింగ్ యువర్ లైఫ్. మీకు పుస్తకం ఇచ్చి రీడిఫైన్ చేసి ఎక్స్ప్లోర్ చేయమంటే మోక్షం అనే కాన్సెప్ట్కి ఏం రాస్తారు? మోక్షం ఇస్ అబ్సల్యూట్ అంటే వెరీ ఫిజికల్ ఆస్పెక్ట్లో. అంటే ఇందాక 2 డెఫినేషన్ చెప్పాను కాబట్టి ఎక్కడే ఉండే మోక్షం అనేది డెత్. చచ్చిపోయిన తర్వాత వెళ్ళే మోక్షం అనేది ద నియరెస్ట్ థింగ్ ఫర్ మీ ఈజ్ టు గో టు స్వర్గం, టు గో టు బెటర్ స్టేట్. ఇక్కడికన్నా బెటర్ స్టేట్ దొరుకుతుంది నువ్వు చచ్చిపోయిన తర్వాత, దాన్ని మోక్షం అని అంటే ఆ బెటర్ స్టేట్ నాకు డిఫైన్ చేయాలి. ఆ డెఫినేషన్లో మీరు స్వర్గం అని చెప్తే నాకు ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ చెప్పాను ఆల్రెడీ. రెండింటికి చచ్చిపోవాలి కానీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. కానీ కాదు, స్వర్గంలో నాకు బెటర్ లైఫ్ అయితే ఐఎమ్ ఓకే విత్ దట్. అప్పుడు శరీరం లేకుండా ఆత్మ ఏం చేస్తుంది, ఆత్మ కూడా డాన్స్ చేస్తుందా, రంభవరిసి మేనకుతా అనేది నాకు ఐఎమ్ నాట్, అంటే స్పెషల్ ఎఫెక్ట్లో ఉన్న సీజీలో ఉంటుందా నాకు తెలీదు మరి. లేకపోతే ఒక డూప్ ఎఫెక్ట్ ఆఫ్ ఈ బాడీతో పాటు వెళ్తామా, అది నాకు ఆ నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ల్యాక్ లేకుండా బతికి దేన్ని కోరుకోకుండా పరిస్థితులే మన దగ్గరకు వస్తాయి. ఇలాంటి ఫిలాసఫీలు ఇప్పుడు వీఆర్ లిస్నింగ్ టు అ లాట్ ఆఫ్ దెమ్. యూ డోంట్ సబ్స్క్రైబ్, హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్? No, see the point is for me, I only study philosophies which have a direct practical effect on your life, practical effect on the social structure. Any consolation philosophy is just a waste of time. So all these you feel are consolation philosophies? 100%. Anything కోరికని మీరు ప్రేరేపించాలా, కోరికని పొందేటట్టు చేయాలా, కోరిక సాధించడానికి ఏమి చేయాలా అనే క్లియర్ కట్ ప్రోగ్రామింగ్ ఇచ్చినాయే దే ఆర్ వ్యాలిడ్ ఫిలాసఫీస్ ఫర్ మీ. Which is what ఇప్పుడు మార్క్సిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, whatever those all the philosophies which shape the world in their thinking towards practical and logical expansion of society, only they are philosophies. ఇవన్నీ సూడో ఫిలాసఫీ. మీ జీవితంలో డిజైర్ ఇస్ స్టియరింగ్ వాట్ యూ డూ ఎవ్రీ డే ఆన్ అ డైలీ బేసిస్. కరెక్ట్. అండ్ మోక్షం అనే కాన్సెప్ట్ ఇన్ ద ఎగ్జిస్టెన్షియల్ స్టేట్ యూ డోంట్ గివ్ స్కోప్ ఫర్ దట్, వేర్ యూ కంట్రోల్ యువర్ ఓన్ డిజైర్స్. ఆ డిజైర్స్కి మీరు కంట్రోల్ కళ్ళెం వేస్తారు. ఉదాహరణకి మీరు ఒక
హాలీవుడ్ ఏదో కోరుకున్నారు, ఒక స్టార్ మీతో యాక్ట్ చేయాలని మీకు డిజైర్ ఉంది, ట్రై చేస్తారు, డిసప్పాయింట్ అయిపోయారు, వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడు వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ మెకానిజం ఆర్ హౌ డు యు స్టియర్? దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఒక ఇది ఉంది, లైఫ్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు యూ వెన్ యూర్ బిజీ మేకింగ్ ప్లాన్స్ అబౌట్ వాట్ టు డూ విత్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని మీరు ఎలా గడపాలనుకుంటున్నారు అని మీ కోరిక ఏదైతే ఉందో, జీవితం దాని మీద చేసేది యాక్చువల్ జీవితం. ఎందుకంటే డెస్టినీ అనవచ్చు, ఇది అనవచ్చు, మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే మీరు ఆలోచించేది మీకు అయిన దానికి ఇంకోటి ఎవడో ఏదో ఆలోచిస్తాడు, ఏదో పరిస్థితి వస్తుంది, ఏదో ఇంకో స్థితి వస్తుంది, వాటిని షేప్ చేసి మీరు అనుకున్న దాన్ని జరగనివ్వదు. ఇందాక ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్గా అప్పుడు నేనేం చేస్తానంటే నా డెసిషన్ మీద లైఫ్ డెసిషన్ తీసుకుంటే మళ్ళీ ఆ డెసిషన్ మీద ఇంకోటి తీసుకుంటాను. సో ఐ విల్ నాట్ గివ్ మై సెల్ఫ్ టైమ్ టు గెట్ డిసప్పాయింటెడ్. ద మూమెంట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఐఎమ్ టేకింగ్ మై నెక్స్ట్ డెసిషన్. సో ఇప్పుడు ఇలా అనుకున్నా, ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మీకు ఇంకో డెసిషన్ వస్తుంది. అంతే, ఇలా జరిగింది ఎలాగా ఇవాళ అని నేను దీనికి ఇదే కారణం ఏంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది కదా మీరు అనేది కరెక్ట్. ఆ గ్యాప్లో నేను ఏంటంటే థింక్ చేస్తాను, వేరే వాళ్ళు వరీ అవుతారు. మోస్ట్ పీపుల్ వరీకి థింకింగ్కి డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే వరీ అనేది మీరు సర్కిల్స్లో పరిగెడతారు, థింకింగ్ అనేది డెసిషన్ తీసుకుంటారు. ఏం వరీ అవుతారు? బికాస్ దట్ ఈస్ ద స్టేట్ మోస్ట్ పీపుల్ వరీ ఏం వరీ అవుతారంటే అరే ఇలా అనుకున్నా ఇలా జరిగిపోయింది, ఎలాగ ఇప్పుడు ఏం అంటే ఇలా అయిపోయింది, ఏంటి నా బతుకు, అప్పుడు డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అమ్మ. కోరికలు ఉండకూడదు, నువ్వు అసలు అది కావాలనుకుంటేనే నీ తప్పమ్మా అంటే అవునా అని చేస్తాడు. అది ఇంకంతే. అది బేసిక్లీ ఐ థింక్ వెరీ మాసీ లైన్, అందని ద్రాక్ష పళ్ళు పొలన, దానికి చాలా దగ్గరగా రిలేటెడ్. అది డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో ఫిలాసఫీ. అది అక్కడ ఏమో పెద్ద మహాత్ములు చెప్పారు కాబట్టి, ఒక రిలీజియన్ ఆస్పెక్ట్ అయిపోయింది కాబట్టి దాన్ని చూస్తారు. అందని ద్రాక్ష పళ్ళు పొలన అనేది ప్రతి ఒక్కడికి అర్థమయ్యే లైన్. ఇప్పుడు లేటెస్ట్గా ఒక బుద్ధిస్ట్, మీరు బుద్ధిజం లేవనెత్తారు కాబట్టి, వన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ డివోటీస్ షేర్డ్ అ చాంట్ విత్ మీ విచ్ యూ నీడ్ టు చాంట్ ఎవ్రీ డే టు ఫుల్ఫిల్ డిజైర్స్. యాజ్ సింపుల్ యాజ్ కొత్త బట్టలు కావాలంటే కూడా దేర్ ఇస్ అ బుద్ధిస్ట్ చాంట్ అవైలబుల్. యూ థింక్ రిలీజియన్ హెస్ ఇవాల్వ్డ్ or you are not? I have not heard of this. I don't know what this is. And this is a big group, it's not her own chant. Okay. There is one section of Buddhism, you chant for desires, you chant for rich life. So you think the world is evolving that way? And if you are moving towards desires. The point is because I can't comment on this because I'm not aware of it. What exactly? On prima facie, I feel it is just ఈ లాఫింగ్ క్లబ్స్ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ వెళ్ళి నవ్వుతూ ఉండేది, సమ్ థింగ్స్ స్టూపిడ్ థింగ్స్ లైక్ దట్. ఐ థింక్ దిస్ ఇస్ వన్ మోర్ ఆఫ్ దట్. వన్ మోర్ థింగ్ వేర్ యూ జస్ట్ చాంట్ అండ్ చాలా మందికి అడ్వాన్స్మెంట్ మనం చాలా తక్కువ మంది పని చేస్తారు, ఎక్కువ మందికి పని ఉండదు కాబట్టి ఇలాంటి పనులేని ఆలోచనలు అన్నీ వస్తాయి. సో కొత్త చీర కావాలంటే దానికి డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలి, ఎక్కడికి వెళ్ళి షాప్లో కొనుక్కోవాలి అనేది ఆలోచించడం బెటర్ అంటే. అదే కరెక్ట్. దట్ ఈస్ అ ప్రాక్టికల్ అప్లికేషన్. దట్స్ అ ప్రాక్టికల్ అప్లికేషన్. సో డిజైర్స్కి కళ్ళెం అసలు ఎక్కడైనా వేయాలా, అసలు వేయకూడదు అంటారు? ఎక్కడ డిజైర్ కోరికకి కళ్ళు వేయటం అంటే యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ థాట్స్, యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ విజన్, యు ఆర్ రిస్ట్రిక్టింగ్ ద వెరీ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ప్రోగ్రెస్. అదే పాట ఉంది, కోరికలే గుర్రాలు అయితే ఊహలకే రెక్కలు వస్తే. ఇప్పుడు నేను ఒక ఒడ్డున ఉన్నాను, అక్కడ కొంచెం దూరంలో ఒక మంచి ఇంకొక ఒడ్డు ఉంది. ఈ ఒడ్డు కన్నా ఒడ్డు బెటర్గా ఉంది, అక్కడ ఉన్నది నా కంటితో కనిపిస్తుంది అన్నారు. అప్పుడు నేను నీళ్ళల్లోకి దూకేస్తే ఈతన్న వస్తుంది, మనగన్ని మునిగి చచ్చిపోతాం, రెండు ఓకే నాకు. కానీ ఒడ్డునే ఉండి నేను ఈదగలుగుతానా, అసలు ఈత ఎలా నేర్చుకోవాలి, మధ్యలో తుఫాను వస్తే ఎలాగా, సొరచాప ఏమన్నా ఉంటే అలాగా, లేకపోతే ఎంత దూరం ఈదగలుగుతాను, బతుకంతా ఒడ్డునే కూర్చుని ఆ ఒడ్డుని చూస్తా చొంగ కార్చుకుంటాం అనేది ఆ బతుకడం వేస్ట్. అది నా పాయింట్.